వాంతి అవుతుంది. యేసుక్రీస్తు నామములో రా, బడికి రా, బడికి రా, రా బడికి రా. చూడండి, వాంతి రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఆ దురాత్మలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. ఎస్ 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 పరిశుద్ధాత్ముడు గ్రామాన్ని చూపిస్తున్నాడు. ఆ గ్రామం యొక్క అవుట్స్కట్లో ఏదో నాకు శ్మశానం కనిపిస్తుంది. ఆ శ్మశానంలో ఎవరినో ఇదివరకు అక్కడ పాతి పెట్టడమో కాష్టం చేయడమో చేశారు. ఎవరో చనిపోయింది. మీ నాన్న చనిపోయాడు. కానీ వాస్తవానికి మీ నాన్నను చంపింది చేతబడి శక్తులు మీ నాన్నను చంపడం నేను చూస్తున్నాను. అవునమ్మా? మీ నాన్నగారికి ఎలాంటి పెద్దగా ఆరోగ్య సమస్యలు అంటూ పెద్దగా ఏమీ లేవు. అవునమ్మా? ఆ విషయం మీకు కూడా తెలుసు. మిమ్మల్ని ఆత్మలోకంలో నేను చూస్తున్నప్పుడు నాకు చాలా విషయాలు కనిపిస్తున్నామా. నైట్ టైంలో ఎవరికమ్మా చాలా సంవత్సరాల నుంచి సరిగా నిద్ర పట్టంది? ఎవరికమ్మా నిద్ర పట్టకపోవడం నేను చూస్తున్నాను. వాస్తవానికి ఈ అమావాస్య పుణ్యం టైం వచ్చినప్పుడు సరిగ్గా నిద్ర పట్టకపోవడము 1 2 3 ఆత్మలోకంలో చూసినప్పుడు 3 రోజుల పాటు చాలా డిస్టర్బ్ ఉండడం నేను చూస్తున్నాను. ఇది అమావాస్య ముందు రోజు, అమావాస్య రోజు, అలాగే అమావాస్య తర్వాత రోజు జరుగుతుంది. ఎవరికి అలా ఇంట్లో జరుగుతుందమ్మా? మా ఇంట్లో మా అమ్మకి జరుగుతుంది. మీ అమ్మకి ఏం జరుగుతుందో చెప్పండి అమ్మా. నిద్ర పట్టదు. నిద్ర పట్టదు. బాగా నొప్పులు ఉంటాయి. రైట్. నిద్ర పోని వారందరికీ శుభార్త. ఈ రాత్రి నిద్రపుచ్చే అభిషేకం మీకు దిగు. ఎంతమంది నిద్ర రావడం లేదు? చేయి పైకెత్తండి. ఎంతమంది నిద్ర పట్టడం లేదు? నిద్ర పట్టడం వాళ్ళందరికీ శుభవార్త. బేతల్ టవర్లో నిద్రపుచ్చే అభిషేకం ఉంది. దేవుడు ఆదాముకు గాఢ నిద్ర కలగచేసి పక్కటెముకను విరిచేశాడు. గాఢ నిద్రలో నిద్ర పుచ్చి బజ్జో పెట్టి లాలపాట పాడి బజ్జో పెట్టి సైలెంట్గా ఈ ఎముక ఇరిచేశాడు. అలాగే నిన్ను కూడా బజ్జో పెట్టి ఏ దురాత్మ అయితే నిన్ను వెంటాడుతుందో దాని ఎముకలు కూడా, దాని శక్తులు కూడా ఈ రాత్రి ఎక్కడున్నా కానీ యేసుక్రీస్తు వారి నామములో నీకు వేరే విధంగా పనిచేసే ప్రతి మంత్రం శక్తి యొక్క శక్తులను యేసుక్రీస్తు నామములో వెరగొట్టబోచున్నాము. నమ్ముచున్న వాళ్ళంతా కూడా గట్టిగా స్వరం ఎత్తి చెప్పండి, వై రిసీవ్ అని చెప్పండి. చెప్పండి గట్టిగా, రిసీవ్. ఆత్మలోకంలో చూసినప్పుడు నాకు మీ హౌస్ వద్దకు వచ్చినప్పుడు ఈ చేతబడి శక్తుల వల్లని మీ కుటుంబంలో చనిపోయేటువంటి వ్యక్తిని నేను చూస్తున్నాను. వాస్తవానికి పరిశుద్ధాత్ముడు గ్రామాన్ని చూపిస్తున్నాడు. ఆ గ్రామం యొక్క అవుట్స్కట్లో ఏదో నాకు శ్మశానం కనిపిస్తుంది. ఆ శ్మశానంలో ఎవరినో ఇదివరకు అక్కడ పాతి పెట్టడమో కాష్టం చేయడమో చేశారు. ఎవరో చనిపోయింది. మీ నాన్న చనిపోయాడు. మీ నాన్న ఎలా చనిపోయాడమ్మా? మీ నాన్న యాక్సిడెంట్లో చనిపోయాడు. కానీ వాస్తవానికి మీ నాన్నను చంపింది చేతబడి శక్తులు మీ నాన్నను చంపడం నేను చూస్తున్నాను. అవునమ్మా? మీ నాన్నగారికి ఎలాంటి పెద్దగా ఆరోగ్య సమస్యలు అంటూ పెద్దగా ఏమీ లేవు. అవునమ్మా? ఆ విషయం మీకు కూడా తెలుసు. మీ నాన్నగారు చాలా గట్టిగా ఉండేవారు. ఊరిలో ఆయన మాట్లాడితే ఈ గల్లీ చివర మాట్లాడితే వాయిస్ ఆ గల్లీ చివర వినబడుతుంది. అవునమ్మా? రైట్. అప్పుడప్పుడు ఏదో దూతి గట్టి లేపేసి ఇలా మీసాలు వేలేసేది ఎవరమ్మా? మీ నాన్న బ్రతుకున్నప్పుడు ఏదైనా బస్తీ మీద సవాల్ అన్నట్టుగా గొడవ అయినప్పుడు ఊర్లో దోతి ఏదో లుంగి లాంటిది కట్టి లేపేసి ఇలా మీసాలు మేలేసి ఏంటని అలా కొంచెం ఆవేశంతో గట్టిగా మాట్లాడుతూ ఉండేది ఎవరమ్మా? మీ నాన్న ఏం చేసేవాడమ్మా? గొడవ అయినప్పుడు ఏం చేసేవాడమ్మా? ఏదమ్మా? ఫస్ట్ అక్కడ ఉంటుండే గొడవ దగ్గర. గొడవ అయితే లుంగి కట్టేది ఎవరమ్మా? తెల్ల లుంగి. అవునమ్మా? తెల్ల లుంగి కట్టి లేపి ఇలా కొంచెం మీసాలు మేలేసి గొడవ కాగానే ఫస్ట్ వెళ్ళేది మీ నాన్నే. అవునమ్మా? మీ హౌస్ వద్దకు వచ్చినప్పుడు ఆత్మలోకంలో చూసినప్పుడు నాకు లక్ష్మమ్మ
లక్ష్మం అనేటువంటి స్వరం నేను ఆత్మలోకంలో వింటున్నాను. ఈ లక్ష్మమ్మ పేరు ఎవరని నేను చెక్ చేసినప్పుడు గతంలో మీ నాన్నగారు బ్రతుకున్నప్పుడు ఏ గల్లీలో అయితే గొడవ పడేవాడు అదే వీధిలో లక్ష్మమ్మ అనేటువంటి పేరు గల ఒక స్త్రీని నేను చూస్తున్నాను. ఆ స్త్రీతో తరచూ మీ నాన్నగారికి బాగా గొడవలు కావడం చూస్తున్నాను. లక్ష్మమ్మ మీరప్పుడు కొంచెం చిన్నగా ఉన్నారు. ఎస్, ఆ ఊళ్ళో ఉన్నప్పుడు చిన్నగా ఉన్నారు. ఎస్, ఆ లక్ష్మమ్మతో గొడవ అయిన తర్వాత ఎస్ ఆమె కొంచెం మంత్రిచ్చేటువంటి స్త్రీ, మంత్రిచ్చే స్త్రీ. ఆమె ఏం చేసిందంటే ఆత్మలోకంలో చూస్తున్నప్పుడు ఒక పసుపు కొమ్మ తీసుకొని ఒక తాడు తీసుకొని పసుపులో ఆ తాడును పసుపుతో మొత్తం అంటి చేసి తర్వాత ఆ తాడుకు కొమ్ము కట్టేసి ఎస్ ఆ కొమ్మును ఇలా భూమిలో తవ్వి పాతిపెట్టడం నేను చూస్తున్నాను. అలా జరిగినటువంటి 2 monthsలోనే 2 మాసాల్లోనే మీ నాన్నగారికి యాక్సిడెంట్ అయి చనిపోవడం నేను చూస్తున్నాను. అవునమ్మా, యాక్సిడెంట్ అయినప్పుడు మీరంతా కూడా ఏదో యాక్సిడెంట్ అయి చనిపోయిందని మీరు అనుకున్నారు. కానీ యాక్సిడెంట్ అయిన తర్వాత మీ కుటుంబంలో కొన్ని విచిత్రమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయి. మీ అమ్మగారిని చూస్తున్నప్పుడు అప్పుడప్పుడు ఈ చేతబడి మంత్రపు దురాత్మ మీ అమ్మగారిని ఆవరించినప్పుడు కొంచెం పిచ్చిగాను, ఏదో దయ్యం పట్టినట్టుగాను, పూనకం వచ్చి అలా ఏదో మాట్లాడినట్టుగాను, ఊగిపోతున్నట్టుగాను అలా కొంచెం విచిత్రంగా ప్రవర్తించేది ఎవరమ్మా? మీ అమ్మగారు ఏం చేస్తారమ్మా? మా అమ్మ పిచ్చిగా మాట్లాడుతుంది అయ్యగారు అప్పుడప్పుడు. ఇంకా కొంచెం ఇట్లా మొత్తం బాడీ మొత్తం పెయిన్స్ అయ్యి జాయింట్లు అన్నీ అసలు చాలా ఫ్రీగా లేకపోతుండేది. ఓకే, రైట్. నాకు చాలా విషయాలు కనిపిస్తున్నాయి. కానీ నాకు నీ ఒంట్లో కూడా నాకు ఒక 1 2 3 4 5 6 ఆత్మలోకంలో చెక్ చేసినప్పుడు నాకు మీ ఒంట్లో 6 రకాల అపవిత్రాత్మలు నాకు కనిపిస్తున్నాయి. పంపిద్దామా? బయటికి పంపించేద్దామా? ఈరోజు పంపిద్దామా? వచ్చే వారమా? ముహూర్తం ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు మీరు కూడా ఎప్పుడు ముహూర్తం పెడతారు చెప్పండి? ఎప్పుడు ముహూర్తం పెడతారు? ఈ ఒంట్లో కొన్ని కనిపిస్తున్నాయి. ఎస్, కనిపిస్తున్నాయి. ఎప్పుడు? ఈరోజు ముహూర్తం పెడతారమ్మా? ఈరోజు విడాకుల ముహూర్తం పెట్టాలి. ఎస్, ఇవి 6 దురాత్మలు ఈ బిడ్డ ఒంట్లో ఉన్నాయి. అవి మీలోంచి బయటకు వచ్చేస్తాయి. ఎస్, మైక్ ఇచ్చేసేయండి. ఎస్, అందరు నిలబడండి. ఈ డెలివరీ చేస్తుండగా మీ ఒంట్లో ఎవరి ఒంట్లో అయినా సరే ఏ అపవిత్రాత్మ కానీ ఏ దురాత్మ కానీ ఉన్నట్లయితే అది ఈ రాత్రి మీ ఒంట్లో నుంచి బయటికి రాబోతుంది. వాళ్ళు ఎన్నాళ్ళ నుంచి ఉన్నా కానీ, ఎన్ని సంవత్సరాల నుంచి తిష్ట వేసినా కానీ, దాని ఊరు ఏదైనా, పేరు ఏదైనా, వాడ ఏదైనా, జిల్లా ఏదైనా, రాష్ట్రం దేశం ఏదైనా, ఎక్కడి నుంచి వచ్చినా కానీ ఈ రాత్రి మీ ఒంట్లో నుంచి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పెట్టబెడ సత్కొని పోవాల్సిందే. ఎస్, అందరు మీ చేతులు బిడ్డ చాచండి. చాచుండగా మీకు కూడా విడుదల జరుగుతుంది. కళ్ళు వేసుకోండి అమ్మా. ఎస్, ఫ్రీగా ఉండండి. ఎస్, ఈ బిడ్డ ఒంట్లోకి పరిశుద్ధాత్మ మంటల్ని రిలీజ్ చేస్తున్నాను. ఈ బిడ్డ పొట్టలోకి పరిశుద్ధాత్మ మంటల్ని బలంగా రిలీజ్ చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ బిడ్డ పొట్టలో తిష్ట వేసిన దురాత్మలు కాలిపోతున్నా. పాతాళం నుంచి వచ్చిన మంటలో ఈ బిడ్డ యొక్క పొట్టలో మొత్తం తిప్పేస్తున్నాయి. ఒంట్లో ఎక్కడ ఏ దురాత్మన్నా కానీ పాతాళపు మంటల్లో కాలిపోతున్నా. ఇక నీ టైం అయిపోయింది. ఈ అమ్మ ముహూర్తం పెట్టేసింది. ఇక నువ్వు బయటకు వచ్చే టైం కూడా అయిపోయింది. ఇక ఉండలేవు. యేసుక్రీస్తు నామములో పాతాళపు మంటలో, యేసుక్రీస్తు నామములో ఈ బిడ్డ పొట్టలోకి నేను పంపిస్తున్నాను. పొట్టలోకి మొత్తం తిప్పేస్తుంది. కడుపులో మొత్తం పిండేస్తుంది. వాంతి రూపంలో మొత్తం అగ్నియక జిమ్ముతుంది. ఎక్కడ దాక్కున్నా కానీ
వారి పాదాల నుంచి శిరస్సు వరకు పరిశుద్ధాత్మ యొక్క మంటలు వాళ్ళంతా సుడిగాలి వలె సంచారం చేయుచున్నాయి. సుడిగాలి వలె సంచారం చేయుచున్నాయి. ఇక దురాత్మలు నువ్వే నాకు కనబడుతున్నావు, ఇవి ఏం చేస్తాయంటే దాక్కునే ప్రయత్నం చేస్తాయి. ఎక్కడైనా పందుల్లాగా సందుల్లో, మోరీల్లో, గొయ్యిల్లో దాక్కుందామని ఒంట్లో కూడా దాక్కునే ప్రయత్నం చేస్తాయి. కానీ ఎక్కడ దాక్కున్నా కానీ బయటికి వచ్చేస్తాయి యేసుక్రీస్తు నామములో. మొత్తం మంటలు మొత్తం విగజమ్ముతుంది. కడుపంతా వికారం అవుతుంది. వాంతి రూపంలో ఆ నోటి ద్వారా మొత్తం బకెట్ రెడీ. వాంతి రూపంలో మొత్తం కడుపులో తిప్పేస్తుంది. మొత్తం అగ్ని మొత్తం తిప్పేస్తుంది. మంటల్లో కాలిపోతున్నా. నోటి ద్వారా మొత్తం వికారం. పరిశుద్ధాత్మ మంటలు పిండేస్తున్నాయి, తిప్పేస్తున్నాయి, కాల్చేస్తున్నాయి. మీకు వికారం అనిపిస్తుంది, వాంతి అనిపిస్తుంది. ఆ దురాత్మని యేసు నామములో బంధించేశాను. ఒంట్లో నుంచే నోటి ద్వారా బకెట్ రెడీగా ఉంది. దయ్యమా, బకెట్ రెడీగా ఉంది. చర్చిలో పోస్తే మళ్ళీ దేవుడు అనుకుంటారని బాధపడద్దు. దయ్యానికి బకెట్ రెడీ చేసి పెట్టాము. చర్చిలో వేస్తే మళ్ళీ యేసయ్య కోపడతాడేమో. బకెట్ రెడీగా ఉంది, బయటకు వచ్చేసాయి. యేసుక్రీస్తు నామములో మొత్తం కడుపులో తిప్పేస్తుంది. పాతాళపు మంటలో మొత్తం పరిశుద్ధాత్మ మంటలు మొత్తం ఎగజిమ్ముతున్నాయి. రా, నోటి తెరువు. నోటి ద్వారా వాంతి రూపంలో బయటకు వచ్చేస్తున్నా. వాంతి రూపంలో యేసుక్రీస్తు నామములో ఫాస్ట్గా మంటలు ఎగజిమ్ముతున్నాయి. నురుగు రూపంలో, లాలచన రూపంలో, వాంతి రూపంలో బయటకు వచ్చేస్తుంది. చూడండి, బయటకు వచ్చేస్తుంది. ఇక అది ఆగదు. ట్యాప్ ఆపితే నీళ్ళు ఎలా వస్తాయో అంతే మంటలు వస్తే అది కూడా బయటికి రావాల్సిందే. మొత్తం ఫాస్ట్గా మొత్తం తిప్పేస్తుంది. తలంతా తిప్పేస్తుంది. వాంతి అవుతుంది. యేసుక్రీస్తు నామములో రా, బడికి రా. చూడండి, వాంతి రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఆ దురాత్మలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. వాంతి రూపంలో బయటకు వచ్చేస్తున్నాయి. బడికి రా. మొత్తం పొట్టలో, తలలో యేసుక్రీస్తు నామములో మొత్తం మంటలో కాలిపోతుందా? రా, బడికి రా. ఇంకొకటి అరుస్తూ, గట్టిగా అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఒంట్లో ఉన్న దురాత్మలు కాలిపోతూ, యేసయ్య ప్రభు మన మధ్యలో ఉన్నాడు. ఆయన కనికర సంపన్నుడు. ఆయన వద్దకు వచ్చిన వారికి ఆయన విడుదల దయచేసే దేవుడు. ఏ మంత్రశక్తి అయినా, ఏ తంత్రశక్తి అయినా, ఏ యంత్రమైన, మంత్రమైన, తంత్రమైనా సరే, కుతంత్రమైనా సరే, యేసుక్రీస్తు యొక్క మహాశక్తి ముందు కాలిపోతుంది. ఇంకొకటి ఫాస్ట్గా వాచుకుండా బయటకు వచ్చేస్తున్నా. మొత్తం చెప్పండి, పెట్టబేడ అని చెప్పండి. ఇక్కడ చూసే వాళ్ళంతా, బేతంటా ఉన్న వాళ్ళంతా పెట్టబేడ అని చెప్పండి. గట్టిగా పెట్టబేడ, సైతాన పెట్టబేడ. అది బయటకు వచ్చేస్తుంది మొత్తం. ఇంకో సర్పదురాత్మ
ఇంకొకడే ఎస్, ఇంకొకటి కూడా రాబోతుంది. ఇంకొకటి కూడా యేసుక్రీస్తు నామములో బయటకు వచ్చేస్తుంది. రా. ఎస్, తల్లో నుంచి యేసుక్రీస్తు నామములో రైట్ వెళ్ళిపోతుంది. ఎస్, వెళ్ళిపోతుంది. షబబకర్రుకుజి రిబికెటెకెజి కయవలనదురుకు సజా షబలనదురు. ఎవరైతే ఎక్కడైతే ఉన్నారో బేతల్ టవర్లో ఉన్న బిడ్డలు, యూట్యూబ్ లైవ్, ఫేస్బుక్ లైవ్ చూసిన బిడ్డలు ఎక్కడ ఉన్నా కానీ ప్రతి మంత్రశక్తి, తంత్రశక్తి యేసుక్రీస్తు నామములో కాలిపోతుంది. Clap your hands and say thank you Jesus. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి వందనాలు యేసయ్యా అని చెప్పండి. Shout and say hallelujah. Shout and say hallelujah. Say hallelujah. Hallelujah. Say hallelujah. Hallelujah. Yes, lady, ఒకసారి నడిచి ఒకసారి చెక్ చేసుకోండి అమ్మా. ఒకసారి నడిచి చెక్ చేసుకోండి. ఎస్, ఒకసారి నడిచి చెక్ చేసుకోండి. ఎస్, నడిచి స్పష్టంగా నడిచి చెక్ చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ అటువైపు కూడా వెళ్ళండి. కొంచెం ఫాస్ట్గా పరిగెత్తండి అమ్మా. ఎస్, ఫాస్ట్గా, ఇంకొంచెం ఫాస్ట్గా. ఎస్, ఇంకోసారి పరిగెత్తండి మొత్తం. ఎస్, ఇంకోసారి పరిగెత్తండి ఫాస్ట్గా. ఇంకోసారి, మూడోసారి పరిగెత్తండి ఫాస్ట్గా. ఎస్, మొత్తం సెట్ అవుతుంది. ఎస్, ఇప్పుడు మైక్ తీసుకోండి అమ్మా. ఎలా ఉందమ్మా ఇప్పుడు? ఎలా ఉంది? ఎస్, ఎలా ఉంది ఒకసారి? ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఇదివరకు ఎలా ఏముండేది, ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఇంతమందికి అంతా ఇట్లా బరువుగా ఉంటున్నాయి. ఒళ్ళంతా బరువుగా ఉండేది. ఎస్, ఇప్పుడు ఎలా ఉంది? ఫ్రీగా ఉంది. ఒళ్ళంతా ఇదివరకు నొప్పుల్లాగా ఉండేదమ్మా. నొప్పులు ఇప్పుడు ఎలా ఉంది? ఇక్కడ నొప్పి ఉందా? చెక్ చేసుకోండి. నొప్పి లేదు. నొప్పి లేదు. ఇప్పుడు వాళ్ళంతా తేలిగా ఉంది. దేవుడి బిడ్డ ముట్టి స్వస్థపరిచాడు. సంగమా రెండు చేతులు జాడించి clap your hands and say thank you Jesus. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి వందనాలు యేసయ్యా అని చెప్పండి. Shout and say hallelujah. Say hallelujah. Hallelujah. Yes, God bless.